ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా తెలంగాణ రూపుదిద్దుకుంటోందని, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు రావాలన్న మంత్రులు శ్రీధర్ బాబు, రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామ శివారులో కేజేఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 2కు శంకుస్థాపన చేసిన రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. రూపాయలు 650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1500 మందికి, పరోక్షంగా సుమారు 5000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, సురేష్ శెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరిషోత్ పంకజ్, టీజీఐఏసీ ఎండీ శశాంక్, మాజీ శాసనసభ్యులు జయప్రకాష్ రెడ్డి, కంపెనీ చైర్మన్ గిరీష్ జైన్, ఎండీ సిపి రాంకా, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. First of all, I would like to congratulate Girish Jain, the young entrepreneur who made his steps visible for the past 6 years. You know, it gave me very great pleasure knowing about his credentials. Exactly 6 years back, he started his company, and from 6 years, he had made his company to grow to a 600 crore company. That's not a small thing to be achieved. Maybe the man in the front. There are so many people who have been backing him, either in terms of equity, or there is in terms of finance, or in terms of giving them the management the required job. And I sincerely congratulate the management and the leadership team for the prestigious investment again in KGS2. And KGS India has a long association since long time. And it has grown from a small company to a globally aligned manufacturing company under leadership of Mr. Jain. And this company now stands as a trusted co-manufacturing and co-packing partner for global brands. చరిత్ర, ఈనాడు ఉన్న పరిస్థితి, రాబోయే పరిస్థితులు ఏ రకంగా ఉండాలి అనేది నేను మాట్లాడదలుచుకున్నాను. గిరీష్ జైన్ వాజ్ టెలింగ్ మీ the struggle, the sacrifices and the vision of his father. They have reached a stage, and the second stage is they have planned out 650 crore rupees worth an industry, giving an employment opportunity to nearly 1,500. More so, with regard to women, will get the 50% of the employment in this area. Thank you very much for this wonderful opportunity to the locals here. We the Medak people, we are lucky. సీట్లు కొట్టకండి, పబ్లిక్ మీటింగ్ కాదు, సీట్లు కొట్టకండి. ఫస్ట్ ముందుగా శ్రీధర్ బాబు గారు, దామన్న మన జిల్లా మంత్రివర్యులు, నిర్మలతో పాటు నా తోటి సోదరులు, ప్రజాప్రతినిధుల సోదరులందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే సంగారెడ్డి ప్రజలు నన్ను ఓడగొట్టినందుకు ఫస్ట్. ఎందుకంటే నేను ఓడిపోవడం వల్లనే
సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న వీళ్ళందరూ కూర్చొని, ప్రధానంగా శ్రీధర్ బాబు గారు జగన్నకు ఏదో చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, దామన్నతో కూడా మాట్లాడినప్పుడు సంగారెడ్డిలో ఒక నిర్మలకు కార్పొరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ప్రోటోకాల్ ఇబ్బంది అవుతుంది అని ఒక నిర్ణయం చేసి నన్ను అడగలేదు, వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు. టీజేఐసి చైర్మన్ వాళ్ళు నిర్మలకు ఇవ్వడం జరిగింది. అందుకే నేను ఓడినందుకే నిర్మల చైర్మన్ అయింది. అది కూడా ఈ డిపార్ట్మెంట్ చైర్మన్. అది కూడా ఒక సంవత్సరం కాలం నుంచి ప్రధానంగా నేను, సునీలు, అప్పుడప్పుడు మా వీరేందరు లేదా మా చలపతి, మా స్టాఫ్, నా వెంబడి బాబు గారితో, శ్రీధర్ బాబు గారితో చాలా సందర్భాల్లో ఈ సంగారెడ్డి ఇండస్ట్రీ చైర్మన్గా నిర్మల అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా ఒక సంవత్సరం కాలం నుంచి మనము ఈ ప్రాంతంలో సంగారెడ్డి, పటంచెరు, సంగారెడ్డి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ ఉన్న ఇండస్ట్రీస్ని తీసుకురావాలనే క్రమంలో గిరీష్ సడన్గా ఆయన ఎంట్రీ వచ్చింది. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, ఎంటైర్ రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ, జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకుంటే ఇది ఒక చరిత్ర. ఇది చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఇది ఒక ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఫంక్షన్. ఇది పొలిటికల్ కాదు, జరిగిన విషయం. ఇది ఎవరిని ఏదో చెప్పడానికి కాదు. మనం ఆ రోజు ఒక జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు మనకి ఎంపీగా, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా, ఇక్రిసాట్ కానీ, ఒక బిహెచ్ఎల్ కానీ, ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఒక బీడీఎల్ కానీ, అసలు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతుంటే ఇది ఒక ఇండస్ట్రియల్ వ్యవస్థ సంగారెడ్డి జిల్లా. ఇదంతా కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి సర్వీసు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న కానీ, ఇంకా మా ఈ సిస్టమ్ అంతా కూడా ఈరోజు ఇది ఒక చక్కటి అవకాశము ఇక్కడ చేయడం అనేది చాలా ఇదిగా ఉంది. చాలా చాలా సంతోషంగా, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత చక్కటి అవకాశం నాకు నిర్మల ద్వారా మరి అటు శ్రీధర్ బాబు గారికి, మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి, దామన్న కూడా చాలా చాలా థ్యాంక్స్ఫుల్ తెలియజేసుకుంటూ, ఇంకా 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 శ్రీధర్ బాబు గారితో మంత్రివర్గంతో నేను చాలా విషయాలు సంగారెడ్డి ప్రాంతంలో ఇంకా ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ని డెవలప్ చేసే ప్రక్రియలో ఇంకా చాలా విషయాలు కూడా ఎప్పటికప్పుడు చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ, మొత్తం మీద చాలా సంతోషంగా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన సందర్భంలో మరొకసారి శ్రీధర్ బాబు ప్రత్యేకమైనటువంటి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమయం ఇచ్చి వారు రావడం, చేయడం ఇదంతా కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ కూడా. భూమి పూజ కార్యక్రమానికి చేసిన మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి, మరి ఎంపీ సురేష్ శెట్కర్ గారికి, ఎంపీ రఘునందన్ రావు గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారికి, అలాగే కార్పొరేషన్ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి, మరి కేజేఎస్ ఎండి గారికి, మరి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి టీజేఎస్సి ఈడీ పవన్ గారికి, మరి గిరీష్ గారికి, మరి మిగతా ఈ కంపెనీకి సంబంధించిన యజమానులందరికీ, ఇక్కడ ఇచ్చేసిన ప్రజాప్రతినిధులు, మరి మార్కెట్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారికి, రామరెడ్డి గారికి, ప్రభు గారికి, నరసింహారెడ్డికి, మరి సర్పంచ్లకి, రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పింది కాబట్టి మా సంగారెడ్డిలో మొట్టమొదటిసారిగా ఒక 1000 మంది మరి మహిళలకు ఉపాధి కల్పించడం అనేది చాలా సంతోషమైన విషయం. మరి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలోనే రావడం కూడా నేను చాలా సంతోషిస్తున్నా. ముఖ్యంగా మరి మా రఘునందన్ గారు అడిగిండ్రు, వేరే కాన్స్టిట్యున్సీలో కూడా ఇండస్ట్రియల్ రావాలి, తప్పకుండా చేద్దాం. మరి మీరు కూడా దానికి సహకరించండి. సిద్దిపేట కానీ, గజ్వేల్ కానీ, మరి అన్నీ కూడా
నర్సాపూర్ మెదక్ వీటన్నిటి కూడా మీరందరూ సహకరిస్తే, మీరేమన్నా మాకు కూడా సలహాలు ఇస్తే తప్పకుండా మరి మేము కూడా ముందుకు వస్తాం, తప్పకుండా ఇండస్ట్రీలు పెడతామని మరి మంత్రి వాళ్ళ ముందే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి అనేది చాలా ఫాస్ట్గా పోతుందంటే ముఖ్యంగా పారిశ్రామికల వల్లనే. కాబట్టి ఈరోజు ఉద్యోగాలు లేక చాలామంది ఉన్నారు. ఈ మీటింగ్తోనే, ఈ ఓపెనింగ్తోనే మరి అందరు కూడా తెలిసిపోతుంది, మనం అందరు కూడా ఉద్యోగం వస్తాయనే అవకాశం ఇస్తారు మనకు అనేది మరి ప్రజలు వెళ్ళిపోతుంది. అన్ని కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇండస్ట్రీలు పెట్టి ప్రజలందరూ కూడా చేదోడు వాదోడుగా ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.